హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీమా. ఈరోజు మనతో పాటు సుహాసిని గారు ఉన్నారు. అంటే అసలుకి ఆమె చూడంగానే లేడీస్ ఏడ్ చేస్తానే ఉంటుంటారు. సో ఇప్పుడైనా నవ్విస్తారా లేదా అడుగుదాం మీ షార్ట్ షార్ట్స్లో. హాయ్ సుహాసిని గారు. హాయ్ అండి. నా పేరు సుహాసిని అండి. అంటే బ్యూటిఫుల్ స్మైల్ అని. సో నేను ఎందుకు ఏడిపిస్తాను? సో ఆ క్యారెక్టర్స్ ఏడిపిస్తున్నాయి, నాట్ సుహాసిని. ఓకే, సుహాసిని ఎప్పుడు నవ్విస్తుంది. లేదండి, సీరియస్గా మీరు ఆన్ స్క్రీన్ కనిపించగానే దేవత అనగానే పడపడ, మామయ్య గారు అనగానే టపటం కారిపోతూ ఉంటాయి కన్నీళ్ళు. సో మీరు చెప్పండి, మీకు అలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? అలా ఏం లేదండి. ఆడియన్స్కి ఇప్పుడు ఏది నచ్చుతుందో అదే. నాకు వచ్చిన క్యారెక్టర్ నేను చేస్తున్నాను. దాంట్లో షేడ్స్ వస్తున్నాయి, అలా చేస్తున్నాను తప్ప నేను కావాలని అలా అయితే నేను చాలా పవర్ఫుల్. మీరు చాయ్ షాట్లో చూస్తే నేను కలెక్టర్ గారి మాజీ ప్రియుడు చేస్తే ఎంత పవర్ఫుల్ ఉమెన్గా చేశాను. బా నేను ఎంత ఎంజాయ్ చేశానో. అంటే నేను కూడా ఎప్పుడు ఏడుపే కాకుండా కొంచెం కొత్తగా కనిపించే క్యారెక్టర్స్ చేయడం మాకు ఇష్టం. సో అందుకే దేవతలో మీరు స్టార్టింగ్ పార్ట్ చూసుకుంటే ఒక మగరాయుడే యాక్చువల్లీ. చాలా టామ్ బై లాగా ఉండి డీ గ్లామర్, ఎవరికైనా లెక్క లేకుండా అలాంటి రోల్. అది కూడా చాలా డిఫరెంట్ రోల్ కదా, ఏడవది కదా, ఏడిపించే క్యారెక్టర్ అనమాట. తర్వాత సో చంటి దగ్గర నుంచి సినిమా దగ్గర నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ చాయ్ షార్ట్స్ వరకు సీరియల్స్ చేశారు, ప్రొడక్షన్స్ చేశారు, అలా చేంజెస్ అవుతూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో మూవీ ప్రొడక్షన్ కూడా ఏమైనా వస్తారా? మీ నోటి దయ వల్ల జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమో అంటే ఎప్పుడు మనం ఏం చెప్పలేం కదండి. ఇప్పుడు లేదు లేదు నేను చేయను, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో అసలు నేను చాయ్ షాట్స్కి వస్తాననే అనుకోలేదు. సో అది జరిగిపోయింది. సో ప్రొడ్యూసర్ అవుతానని అస్సలు అనుకోలేదు. సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. మేబీ చేయొచ్చేమో. సో అసలు బుల్లితెరలో మిమ్మల్ని చూసి మామూలుగా నవ్వట్లే, ఎస్పెషల్లీ మీ వంట ప్రోగ్రామ్లు చూసి కందిపప్పు, దొండకాయ. సో అసలు మీకు బయట కాంప్లిమెంట్స్ ఎట్లా వస్తున్నాయి చెప్పండి? ఆ మా టీవీ షోకి అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్. అది కుక్ విత్ జాతిరత్నాలని సీజన్ 1లో చాలా మంచిగా హిట్ అయింది. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అయిందండి. సీజన్ 2లో కూడా మిమ్మల్ని డబల్గా అలరిస్తాను డెఫినెట్గా. ఎందుకంటే చాలామంది మీరు అన్నారు కదా కామెంట్స్ ఏమొస్తున్నాయంటే, చాలామంది సీజన్ 1లో నేను చేసినవన్నీ కూడా చాలామంది మీరు చాలా బాగా చేశారు, ఏవైతే ఉన్నాయో అవి వాటిని గుర్తుపెట్టి మరీ చెప్పడం జరిగింది. అండ్ చాలామంది అంటారు, అబ్బాయి ఇప్పుడు వంట వచ్చు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తుంది అని కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాకు వంట రాదు, నిజం చెప్తున్నా. నేనేం ఓవర్ యాక్షన్ చేయట్లేదు, నాకు నిజంగా వంట రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మూవీస్లో వచ్చేసాను. దాని తర్వాత సినిమాలు చేయడం అలా బిజీ అయిపోయా. దాని తర్వాత పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళు నాకు అంత మంచిగా దొరికారు. వాళ్ళు అసలు కిచెన్ వైపుకే రానివ్వరు. పాపం పిల్ల కష్టపడుతుంది, షూటింగ్స్ చేస్తుంది అని చెప్పని. ఇంక సో ఎవరు రానివ్వకుండా, అమ్మ వాళ్ళు రానివ్వకుండా, అత్తయ్య వాళ్ళు రానివ్వకుండా అంటే ఇంకా వంట మీ ఇంట్లో వచ్చి చేయమంటారా చెప్పండి, నేర్చుకోమంటారా? నాకు వంట రాదండి, రాదు కాబట్టే రాదని చెప్తున్నా. వచ్చి కావాలని ఎందుకు చేస్తా అని చెప్పండి. సో రాదు. సో మీకు వచ్చే రాదు ఒక క్వశ్చన్ అడుగుతా, పప్పులు ఎన్ని ఉంటాయి? ఓయమ్మ చాలా ఉంటాయి అనుకుంటా. అయ్యో ఇప్పుడు పప్పులు ఏ రకాలు ఎన్ని రకాలు అవి మాత్రం అడగండి. సో పప్పు ఏ పప్పుతో చేస్తారు తెలుసా అట్లీస్ట్? అది తెలుసండి, కందిపప్పు. ఇంకా వేరే కూడా చెయ్యొచ్చు, చాలా రకాలు ఉన్నాయి. మీరు ఏ పప్పు తింటే ఆ పప్పుతో చేసుకోండి, నాకెందుకు. నేనైతే కందిపప్పు ఇష్టం, పప్పుతో సాంబార్ అదే తింటా. సో డెఫినెట్గా దీనిలో మీరు యాజ్ ఎ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి, సో దీనిలో అంటే సీరియల్కి అయితే ఇన్ని డేస్ తర్వాత, ఇన్ని మంత్స్ తర్వాత బ్రేక్ ఈవెన్ తర్వాత మీకు ప్రాఫిట్ ఉంటుంది. అండ్ మూవీ అంటే ఓటీటీస్ ఇట్లా రైట్స్ ఉంటాయి. సో ఈ చాయ్ షార్ట్స్లో రిటర్న్స్ అనేది అసలుకి ఎలా ఉంటుందండి? ఇది అలా లేదండి. ఇది ఎలా అంటే ముందుగానే మాట్లాడుకుంటాం. మాకు ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని రోజులు షూటింగ్, ఒక 1 వీక్ షూటింగ్ ఉంటుందా, లేకపోతే ఇలా ఇలా డిపెండ్స్, ఇలా ఆర్టిస్టులు ఉన్నారు, ఇవన్నీ ఒక బడ్జెట్ వేసుకుంటాం. బడ్జెట్ వేసుకొని ఇన్ని రోజుల్లో వర్కౌట్ చేయాలి, ఇది ఇది అని ఉంటుంది. వాళ్ళతో మాట్లాడతాం, ఎవరైతే ఉన్నారో ఆ టీం వాళ్ళతో మాట్లాడి ఇది మా బడ్జెట్ అండి, ఇంత వర్కౌట్ అవుతుంది అని చెప్తాం. సో మా మార్జిన్ చూసుకొని అట్లా ఉంటుంది. సమ్ టైమ్స్ మార్జిన్ మించుతాయి, కొన్నిసార్లు మిగలవు అనమాట. కొన్నిసార్లు చేతి డబ్బులు కూడా పడతాయి. సో ఇలా ఉంటుంది అనమాట. అన్ని ప్రొడ్యూసర్ కష్టాలంటే. సో శ్రీముఖి గురించి, అవినాష్ గురించి ఏం చెప్తారు? అసలు మీ ముగ్గురు అక్కడ హిలేరియస్ కామెడీ అనమాట. జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీముఖి గురించి, ముఖ్య అవినాష్ గురించి ఏం చెప్తారు? బెస్ట్ అండి. దే ఆర్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే నేను ఆ షోకి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళతో నేను ఎంత ఫన్ ఎంజాయ్ చేస్తానంటే, ఇంకా వెళ్ళిపోయి ఎలా అంటే రోజు ఏదో అక్కడే కూర్చొని అక్కడే ఉండిపోయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అది నాకేదో, నేను చాలా షోస్కి వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తే కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అలా ఉంటుంది నాకు. అక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు, ఓపెన్గా నేను నాలాగా ఉంటాను. సో అది నేను బాగా ఎంజాయ్ చేస్తాను బికాస్ ఆఫ్ వాళ్ళ వల్ల. ఎందుకంటే నాకు శ్రీ కానీ, అవి కానీ, హరి కానీ, వీళ్ళ ముగ్గురు నాకు అక్కడ అంత కంఫర్ట్ జోన్ ఉంటారు. అండ్ దెన్ ఆ ప్రొడక్షన్ హౌస్ కూడా నాకు అంత ఫ్యామిలీ లాగా ఉంటారు కాబట్టి ఇట్స్ మై షో. సో అంటే మీరు ఎంత ఇంట్రోవేటో మాకు తెలుసు, అసలు మాట్లాడరు చాలా తక్కువ. అంటే ఇన్ ఇయర్స్ నుంచి మేము చూస్తూ ఉన్నాం సీరియల్స్లో కానీ ఇప్పుడు కానీ. బట్ సడన్లీ నేను మా టీవీ షో చూసి నిజంగానే తినేనా అనే ఒక చిన్న అనిపించింది. నిజంగానే అంత కంఫర్ట్ చేసిన వాళ్ళంటే ఎవరు? అంటే ఆ షో మీకు అంత బాగా నచ్చడానికి జడ్జెస్ గురించి ఏం చెప్తారు?
లేదండి చెప్పాను కదా సీజన్ 1 అలవాటు అయిపోయింది కదా ఫస్ట్ సీజన్ ఒప్పుకునేటప్పుడు కొంచెం డౌట్గా ఒప్పుకున్నాను అరే చేద్దామా వద్దా వద్దులే వద్దులే అనుకుంటూ ఒప్పుకున్నాను అండ్ దాని తర్వాత ఆటోమేటిక్గా ఇంకా అందరూ అలవాటు అయిపోయారు నేను ఇందాక మీకు చెప్పాను కదా నాకు వన్స్ కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది వన్స్ ఒకసారి నాకు స్టార్ట్ చేసి వెళ్ళిపోతే ఇంకా నేను ఇంకా ఫ్రీ అయిపోతాను అనమాట నేను నాలా ఉంటాను సో అది మెయిన్ థింగ్ నాలో నేను నాలా ఉంటే ఎలా ఉంటానో మీరు షోస్లో చూస్తారు కదా అదే నేను అంతే. అంతే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్